కాళిక అమ్మవారి మణికట్టుకు స్మార్ట్ వాచ్, అమ్మవారి భుజానికి వేలాడుతున్న వానిటీ బ్యాగ్లో ఆండ్రాయిడ్ మొబైల్ సెట్. ఇక ఆ దేవాలయంలో కాళికామాత ప్రతి ఏడాది తన మొబైల్ సెట్ను మారుస్తోంది. గతంలో ఆమె రియల్మీ ఫోన్ ఉపయోగిస్తే ఇప్పుడు సామ్సంగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ని ఉపయోగిస్తుంది. మొబైల్ సెట్లో 5G మైక్రో సిమ్ ఉంది. ఇది ప్రీపెయిడ్, ప్రతి నెల రీఛార్జ్ చేయబడుతుంది. మొబైల్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఛార్జ్ చేయబడుతుంది. దీంతో పాటు అమ్మవారి మణికట్టుకు కట్టిన స్మార్ట్ వాచ్ కూడా ఛార్జ్ పెడతారు. ఇదంతా ఏంటి? అమ్మవారికి స్మార్ట్ వాచ్, సామ్సంగ్ ఫోన్ ఏంటి? అమ్మవారు నిజంగానే ఈ వాచ్ ఫోన్లను వాడుతుందా? ఫోన్లో భక్తులతో అమ్మవారు మాట్లాడుతుందా? ఇలా అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే బెంగాల్లోని బురుద్వాన్లో బిర్హాతాలో ఉన్న కాళీమాత ఆలయం విశేషాలు తెలుసుకోవాల్సిందే. కలకత్తా నగరంలో ఎక్కడ చూసినా కాళికా అమ్మోరు దేవాలయాలే కనిపిస్తాయి. బెంగాలీయులు కాళికామాతను శక్తి స్వరూపిణిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపాల్లో ఒకటైన కాళికామాతను దుష్టశక్తులను సంహరించి భక్తులను కాపాడుతుందని నమ్ముతారు. దసరా పండుగప్పుడు దుర్గా నవరాత్రులు అత్యంత వైభవంగా కోల్కతాలో నిర్వహిస్తారు. వీధి వీధిన మండపాలను ఏర్పాటు చేసి అమ్మోరుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక దుర్గా పూజ తర్వాత వచ్చే కాళీ పూజ ఇంకా చాలా మహత్తరంగా ఉంటుంది. ఇది దీపావళి సమయంలో వస్తుంది. కాళీ పూజను చీకటిపై వెలుగు విజయానికి, అంతర్గత శక్తి పునరుద్ధరణకు గుర్తుగా జరుపుతారు. అయితే కోల్కతాలో ఓ స్వయంభు కాళికామాత ఆలయంలో అమ్మోరు భక్తులతో ఫోన్లో మాట్లాడుతుంది. ఆ ఫోన్ పూజారి ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టడంతో పాటు రీఛార్జ్ కూడా చేస్తారు. అంతేకాదు ఆమె చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉంటుంది. అదేంటి, నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే బెంగాల్లో పెద్దమ్మ తల్లిగా కొలిచే కాళికామాత ఆలయంలో ఇదంతా కూడా నిజమే. అయితే అమ్మవారి విగ్రహానికి స్మార్ట్ వాచ్, ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టడం వెనుక జరిగిన అసలు కథ ఏంటంటే, అమ్మవారి ఆలయానికి రోజు వచ్చే సమయం లేని ఓ భక్తుడు తల్లితో మాట్లాడడానికి ఒక ఫోన్ను కొనుగోలు చేసి ఇచ్చాడు. దీనికంటే ముందు మరొక భక్తుడు కాళికామాతకు రియల్మీ సెట్ను ఇచ్చాడు. అసలు అమ్మవారు నిజంగా ఫోన్లో మాట్లాడుతుందా? ఎప్పుడు? అర్ధరాత్రినా? ఆలయం మూసివేసిన తర్వాతనా అన్న సందేహాలకు ఆ ఆలయ పూజారి సమాధానమిస్తూ అంతా నమ్మకమని అంటున్నారు. భక్తుల నమ్మకాన్ని గౌరవించాలని, తాను మాత్రం అమ్మోరు దగ్గరున్న ఫోన్కు రీఛార్జ్ చేస్తానని, తాను ఫోన్ రింగ్ అయితే సమాధానం చెప్పానని, అదేవిధంగా ఫోన్ ఆఫ్ కాకుండా చూసుకుంటానని అన్నారు. అయితే ఈ బలిపీఠం అవిభక్త బుర్ద్వాన్ జిల్లాలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడిందో తెలియకపోయినా పురాతన కాలం నుంచి ఇక్కడ కొలువైన కాళికామాతను భక్తులు పూజిస్తున్నారు. దేవతను దకత్కలి అని కూడా పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. ఇక కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లిగా ఈ అమ్మోరు చాలా ప్రసిద్ధి చెందిందే. ఇదొక స్వయంభూ ఆలయం. చాలా మంది చెబుతున్న దాని ప్రకారం జీటీ రోడ్డుపై తారపూరును వేస్తున్నప్పుడు బంకానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం అడవితో చుట్టుముట్టబడింది. భూమిని కోస్తున్నప్పుడు కార్మికులు దేవత బలిపీఠాన్ని కొనుగొన్నారు. అయితే అదే సమయంలో మలేరియా లేదా అంటువ్యాధి వ్యాప్తి చెందిన సందర్భాల్లో ఉపశమనం పొందడానికి రక్షకాళి పూజ నిర్వహించారని చెబుతారు. తాటి ఆకుల పందిరితో చుట్టుముట్టబడిన బలిపీఠాన్ని పునర్నిర్మించారు. దట్టమైన అడవిని తొలగించారు. ఈ సమయంలో దక్షిణ దామోదర్ ప్రాంతానికి చెందిన గోషల్ కుటుంబం దేవతా పూజలో నిమగ్నమై ఆలయాన్ని అభివృద్ధి చేసింది. కాలక్రమేణా వెదురు, గడ్డి, తాటి ఆకులు ఆశ్రయాలు కాస్త పక్కా నిర్మాణాలుగా మారాయి. అమ్మవారి ఆలయంలో నిత్యం పూజలు జరిగేవి.